హలో ఆల్, వెల్కమ్ టు శ్రీరామ్స్ ఐఏఎస్ హైదరాబాద్. నేను మీ వివేక్. ఇవాళ నేను డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్ హెచ్ఎంపివి. దిస్ హ్యాస్ రేజ్డ్ ఫియర్స్ ఆఫ్ అనదర్ పాండమిక్ ఇన్ ద వరల్డ్. కొన్ని రోజులుగా మనం దీని గురించి ఎన్నో న్యూస్లు వస్తున్నాయి, ఎన్నో ఫియర్స్ జనరేట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇంకోసారి లాక్డౌన్ ఉంటుందా, మళ్ళీ ఇంకోసారి అందరం ఇంటికే పరిమితం అవ్వాలా, మన జనరల్ లివింగ్ స్టైల్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయా అని చాలా భయాలు నెలకొన్నాయి. ఆ క్రమంలో నేను కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నా దీనిపైన. దీన్ని హెచ్ఎంపివి అని కూడా పిలుస్తారు. మరి ఇప్పటి వరకు రెస్పాన్స్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏ విధంగా ఉంది? మనందరికీ తెలిసిన ఏజెన్సీయే. ఇట్ ఈస్ అన్ ఏజెన్సీ అండర్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. అయితే ఈ రెస్పాన్స్ చూసినట్టయితే ఇప్పటిదాకా ఇది ఏ మెడికల్ ఎమర్జెన్సీ కానీ ఒక క్రైసిస్ కానీ ఇంకా డిక్లేర్ చేయడం జరగలేదు. అంటే దిస్ హాస్ నాట్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ సో ఫార్ దిస్ వైరస్ అవుట్ బ్రేక్ యాజ్ అ పాండమిక్. ఇప్పటిదాకా దాన్ని పాండమిక్ గా ట్రీట్ చేసి ఎటువంటి నోటిఫికేషన్స్ కానీ ఎటువంటి డిక్లరేషన్స్ కానీ ఇవ్వడం జరగలేదు. అయితే ఇది కొత్తగా అవుట్ బ్రేక్ అయిన వైరసా అంటే దీని హిస్టరీ చూసుకున్నట్టయితే ఇది 2001 లోనే అవుట్ బ్రేక్ అవడం జరిగింది. ఎక్కడ అంటే నెదర్లాండ్స్ లో. మరి మోస్ట్ రీసెంట్ అవుట్ బ్రేక్ ఎక్కడ అంటే చైనా. ఇది ఎప్పుడు అంటే 2024 లో. అయితే దీనికి రీజన్స్ ఎందుకు అంటే 2001 లో ఎప్పుడో ఉండింది, డెఫినెట్ గా మళ్ళీ అప్పుడు కొంతకాలం అది ఇన్యాక్టివ్ అయి ఉండొచ్చు. మళ్ళీ 2024 లో అప్పుడప్పుడు యాక్టివేట్ అయినా మళ్ళీ 2024 లో మళ్ళీ ఎందుకు అవుట్ బ్రేక్ అయింది అనేది మనం చూసినట్టయితే ఇది ఒక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన చాలా బేసిక్ ఫండమెంటల్స్. ఈ వైరస్ అనేది ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ neither a living nor a నాన్ లివింగ్ మెటీరియల్ అనమాట. అది దానికి ఎప్పుడైతే ఒక హోస్ట్ సెల్ దొరుకుతుందో అప్పుడే లివింగ్ అవుతుంది అనమాట. అప్పటిదాకా ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ నాన్ లివింగ్ మెటీరియల్. అయితే ఇది ఆ హోస్ట్ సెల్ ఎవరిదై ఉంటది అంటే ఇమ్యూన్ సిస్టమ్ ఎవరిదైతే వీక్ అయి ఉంటుందో వాళ్ళ హోస్ట్ సెల్స్ నే అటాక్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటి అంటే ఈ అవుట్ బ్రేక్ మనం చైనాలో చూసుకున్నట్టయితే దీనికి గల కారణాలు ఎక్స్పర్ట్స్ నుండి వచ్చేది ఏంటి అంటే మనకి ఇది సీజనల్ చేంజెస్ మూలంగా అయి ఉండొచ్చు, ఆర్ అక్కడ పోస్ట్ కోవిడ్-19 పాండమిక్ ఆ వ్యాక్సినేషన్ కానీ ఆ వైరస్ అటాక్స్ తర్వాత కానీ ఇమ్యూన్ సిస్టమ్ అక్కడ వీక్ అయ్యి దాని మూలంగా అయి ఉండొచ్చు అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి దీని ప్రెసెన్స్ చూసుకున్నట్టయితే ఇది ఒక చైనాలోనే ఉంటుందా, ఒక నెదర్లాండ్స్ లోనే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టే ఇది ఒక డార్మెంట్ స్టేజ్ లో ఉంటుంది. ఎక్కడైతే ఇమ్యూనిటీ సిస్టమ్ దానికి పక్కాగా ఒక హోస్ట్ సెల్ దొరికితే డెఫినెట్ గా అది లివింగ్ మెటీరియల్ లోకి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ దిస్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మరి దీనికి వ్యాక్సిన్ చూసుకున్నట్టయితే ఇప్పటిదాకా నో వ్యాక్సిన్ ఇస్ దేర్ టు ట్రీట్ దిస్ వైరస్. అయితే మరి దీని ట్రీట్మెంట్ ఏంటి అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ సిమ్టోమాటిక్ ట్రీట్మెంట్. అంటే దాని గురించి అంటే సిమ్టమ్స్ పరంగా ఇచ్చే ట్రీట్మెంట్ అనమాట. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ వీ షుడ్ అండర్స్టాండ్ ద సిమ్టమ్స్ ఆఫ్ దిస్ వైరస్. అయితే దీని సిమ్టమ్స్ చూసినట్టయితే జనరల్ గా వచ్చే మనకి కాఫ్ గానీ, ఫీవర్ గానీ, సోర్ థ్రోట్ గానీ, మనకి రన్నింగ్ నోస్ గానీ, వీజింగ్ గానీ ఇవన్నీ కనిపిస్తాయి అనమాట దీనిలో. అయితే ఈ జనరల్ గా ఇవన్నీ ఎన్ని రోజులు ఉండొచ్చు ఒక మనిషిలో అంటే 2 to 5 days ఉంటది. ఒకవేళ దాన్ని దాటితే ఒక వారం కంటే ఎక్కువ దాటితే డెఫినెట్లీ గో అండ్ అప్రోచ్ అ డాక్టర్. అది నా సజెషన్. అయితే ఇక్కడ మనము వల్నరబిలిటీ మనం చూసినట్టయితే విచ్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ ఆర్ మోస్ట్ వల్నరబుల్ అంటే చిల్డ్రన్ హూ ఆర్ లెస్ దాన్ 5 years are more vulnerable, and elderly people with weak immunity or some other people who are already suffering from respiratory disorders or cancer patients గానీ వీళ్ళందరికీ కూడా చాలా ఎక్కువ శాతం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి దీని స్ప్రెడ్ చూసినట్టయితే ఇది ఏ విధంగా ఒక స్ప్రెడ్ అవుతుంది ఒక కమ్యూనిటీలో, ఒక సొసైటీలో అంటే క్లోజ్ కాంటాక్ట్ కానీ లేకపోతే టచింగ్ అన్కంటామినేటెడ్ సర్ఫేసెస్. అంటే మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనము ఇంతకు ముందు చేసినట్టే మళ్ళీ మాస్కులు వేసుకోవాలి అండ్ శానిటైజ్ చేసుకుంటూ ఉండాలి. మన పరిసరాలని బాగా శుభ్రంగా పెట్టుకునే అవకాశం మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఏ సీజన్స్ లో బాగా ఇది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది అంటే వింటర్ గానీ, స్ప్రింగ్ సీజన్స్ లో గానీ బాగా వచ్చే ఛాన్సెస్ ఉంది. మరి ఈ వైరస్ అనేది ఏ ఫ్యామిలీకి చెందిన వైరస్ అంటే న్యూమోవిరిడే అనే ఫ్యామిలీకి చెందింది. అండ్ ఈ ఫ్యామిలీలోనే మనకి తెలిసిన మనకి మీజల్స్ గానీ, మమ్స్ వైరస్ గానీ అవన్నీ కూడా ఈ ఫ్యామిలీకి చెందినవే. అయితే ఇక్కడ నేను చెప్పవలసిన విషయం ఏంటి అంటే ఇప్పుడున్న పరిస్థితులలో అంత పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే WHO దాని గురించి ఇంకా ఉత్తర్వులు జారీ చేయలేదు అంటే ఒక సీరియస్ నోట్ పైన కానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో కానీ. సో ఏది ఏమున్నా కానీ దీని సివియారిటీ మనం చూసుకున్నట్టయితే ఇప్పటిదాకా 5 to 15%
అవి మాత్రమే సివియర్ కేసెస్ మాత్రమే బాగా సివియర్ గా టర్న్ అవుతున్నాయి. ఆ టర్న్ అనేవి కూడా బాగా సివియర్ రెస్పిరేటరీ డిజార్డర్స్ క్రియేట్ చేస్తున్నాయి, లైక్ బ్రాంకైటిస్ కానీ న్యూమోనియా కానీ. అండ్ ఏదేమైనప్పటికీ బాగా ఇమ్యూన్ సిస్టమ్ డల్ అయితే అక్కడ క్యాజువాలిటీస్ కూడా బాగా ఉన్నాయి. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి. నేను ఇప్పుడు చెప్పిన విధంగా సోషల్ డిస్టెన్సింగ్ చేయండి, శానిటైజేషన్ చేసుకోండి చేతులకి ఎప్పటికప్పుడు, అండ్ మన పరిశుభ్రాలు అన్నింటినీ కూడా బాగా హైజెనిక్ బాగా క్లీన్ అండ్ హైజెనిక్ గా పెట్టుకోండి, అండ్ మాస్క్ కూడా వేసుకోండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. వివేక్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.